సనాతన భారతీయ సంస్కృతిలో గోవు ఒక అంతర్భాగమన్నది అందరికీ తెలిసిన సంగతే. పవిత్రతలో గాని, పనికొచ్చే అంశాల్లో గాని కామధేనువుతో సాటిరాగల ఏకైక జీవి ఈ భూమి మీద గోవు మాత్రమే. అట్టి గోమాత గొప్పదానాన్ని తెలిపే అద్భుతమైన కథ ఒకటి మన పురాణాల్లో ఉంది. పూర్వం చంద్రవంశానికి చెందిన పురూరవ చక్రవర్తికి ఊర్వశికి ఆయువు అనే కుమారుడు పుట్టాడు. ఈ ఆయువుకు నహుషుడు అనే కొడుకు పుట్టాడు. నహుషుడు తన రాజ్యాన్ని ఎంతో బాధ్యతగా పాలించేవాడు. ఒకరోజు గంగా యమున నదుల సంగమ ప్రాంతంలో కొంతమంది చేపలు పట్టేవాళ్లు చేపలు పడుతుండగా వారికి చేపలతో పాటు ఒక ఋషి కూడా వలలో పడ్డాడు. ఆ ఋషి 12 సంవత్సరాల నుండి నీళ్లలో సమాధి స్థితిలో ఉంటూ తపస్సు చేసుకుంటున్నాడు. అలాంటి ఋషి తపస్సుకు భంగం కలిగించామని ఆ చేపలు పట్టేవాళ్లు బాధపడ్డారు. అలా నీటిలో తపస్సు చేసుకుంటున్న ఋషి పేరు చ్యవనుడు. ఈతడు భార్గవ వంశానికి చెందినవాడు. వలలో చిక్కిన చ్యవనుని చూసి భయపడిపోయారు జాలరులు. నోట మాట రాలేదు. అంతలోనే తేరుకుని చ్యవనుని పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారు సామి అని అడిగారు. చ్యవనుడు, ఇందులో మీ తప్పు ఏమీ లేదు. మీరు మీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు. నేను చేపలతో కలిసి ఇన్నాళ్లు బ్రతికాను. ఇప్పుడు వాటితో పాటు మీకు దొరికాను. మీరు కూడా నన్ను చేపలతో పాటు అమ్మేసి డబ్బు కూడబెట్టుకోండి అన్నాడు. అయ్యయ్యో తప్పు సామి అన్నారు జాలరులు. వణికిపోయారు. ఏం చెయ్యాలో తోచలేదు. ఋషి ఆజ్ఞను అమలుపరచడం ఎలాగో జాలరులకు తెలియలేదు. ఆ సమస్యను తమ రాజు అయిన నహుషుని దృష్టికి తీసుకుని వచ్చారు. నహుషుడు విషయం తెలిసిన వెంటనే మంత్రి, పురోహితులు అందరితో కలిసి చ్యవన మహర్షి వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేశాడు. మత్స్యకారులు పొరపాటు చేశారు, క్షమించండి, ప్రాయశ్చిత్తాన్ని సెలవీయండి అని క్షమాపణ కోరాడు. అయితే చ్యవనుడు నహుషునితో జాలరులకు చెప్పిన మాటే చెప్పాడు. చేపలతో పాటు నన్ను కూడా తగిన వెలకు అమ్మండి అని అన్నాడు. చ్యవనుడు అలా చెప్పిన తరువాత నహుషుడు చేపలు పట్టే వాళ్లకు 1000 మాడలు ఇవ్వబోయాడు. అయితే చ్యవనుడు, రాజా, నా వెల 1000 మాడలా? సరియైన వెల ఇవ్వవయ్యా అన్నాడు. చక్రవర్తి 1,00,000 మాడలన్నాడు. చ్యవన మహర్షి సంతృప్తి చెందలేదు. 1,000,000 మాడలన్నాడు. ఋషికి అంగీకారం కాకపోవడంతో సగం రాజ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు నహుషుడు. అది సరియైన వెల కాదన్నాడు ముని. మొత్తం రాజ్యాన్ని ముని కోసం సమర్పించడానికి సిద్ధపడ్డాడు నహుషుడు. చ్యవనుని వైపు చూశాడు. అతను సంతృప్తి చెందుతాడని, సంతోషిస్తాడని అనుకున్నాడు. కాని జరగలేదు. చ్యవనుడు ఇంకా అసంతృప్తిగానే ఉన్నాడు. చెప్పండి తపస్వి, ఏం చెయ్యమంటారిక అడిగాడు నహుషుడు. చివరకు చ్యవన మహర్షి నహుషునితో, రాజా, వెళ్లి నీ మంత్రులతో సంప్రదించి తగిన వెలను నిర్ణయించు అని ఆదేశించాడు. నహుషుని తల తిరిగిపోయింది. ఇప్పుడేది దిక్కు, ఎవరు దిక్కు అనుకున్నాడు. సకల సంపదలు కలిగిన రాజ్యం కూడా చ్యవనుడికి సరితూగకపోవడంతో ఏం చెయ్యాలా అని బాధపడుతున్న నహుషుని వద్దకు ఒక ముని వచ్చాడు. అతన్ని చూస్తూనే చేతులు జోడించాడు నహుషుడు. బాధపడకు మహారాజా, చ్యవన మహర్షి మూల్యాన్ని నేను నిర్ణయిస్తాను అన్నాడు. ఈ ఆపద నుండి మీరే మమ్మల్ని గట్టెక్కించాలి అన్నాడు. సమాధానంగా, గోబ్రాహ్మణులను బ్రహ్మ 2 జాతులుగా సృష్టించినా వారి కులం ఒకటే. బ్రాహ్మణుని, గోవుని ఆ బ్రహ్మదేవుడు సమాన విలువ కలిగినవిగా సృష్టించాడు. హోమద్రవ్యానికి మొట్టమొదటిగా కావలసింది గోవు. తర్వాత మంత్ర అధిష్టానభూతుడు బ్రాహ్మణుడు కావాలి. అలాంటి బ్రాహ్మణునికి మూల్యం కట్టడం పరమేశ్వరుని వల్ల కూడా కాదు. అయితే గోవు, బ్రాహ్మణుడు ఒకటే అయినందువల్ల చ్యవనునికి సరిసమాన మూల్యం గోవే. చ్యవనునికి సాటి రాగలది గోవు తప్ప మరేదీ లేదు. కాబట్టి అతనికి ఆవును ఇవ్వమని మార్గం చెప్పాడు గవిజాతముని. మహోపకారం చేశారు మహానుభావా అన్నాడు నహుషుడు. ఇక ఆలస్యం చేయకుండా నహుషుడు చ్యవన మహర్షి దగ్గరకు వెళ్లి, మహాత్మా, తమకు వెలకట్టగల శక్తి మాకెక్కడిది? నన్ను కనికరించి మీకు తగిన మూల్యంగా ఈ ఆవును అంగీకరించండి అని ప్రార్థించాడు. తన సంపూర్ణ సంతృప్తిని తెలియజేశాడు చ్యవనుడు. చ్యవన మహర్షి నహుషుని భక్తి శ్రద్ధలకు, వినయ విధేయతలకు ఎంతో సంతోషించాడు. రాజా, ఆవు అగ్నిమయం, అమృత స్వరూపం, స్వర్గానికి సోపానం, దేవతలకైనా పూజ్యనీయమైనది. హోమ విధాన సంపద్వాహిని అయిన గోవు నాకు తగిన వెల అని అంగీకరించాడు. నహుషుడు మహదానందంగా శుభలక్షణ సమన్విత అయిన గోవును జాలరులకు అర్పించాడు. దానిని సంతోషంగా స్వీకరించారు జాలరులు. చ్యవనుని సమీపించారు. సామి, తొలి నుండి మా పట్ల దయని చూపిస్తూ వచ్చావు. అందుకని మాదో చిన్న కోరిక, అడగండి అన్నాడు. ఇంకేం లేదు సామి, మా రాజు మాకిచ్చిన గోవుని నువ్వు తీసుకోవాలా బతిమిలాడారు. దైన్యంతో అడుగుతున్నది ఎప్పుడూ కాదనలేదు.
కాదనకూడదు. కాదనడం పాము పగలాంటిది. అందుకని జాలరుల దగ్గర నుండి గోదానం స్వీకరించాడు చ్యవనుడు. తర్వాత జాలరులని, తన చుట్టూ ఉన్న చేపల్ని ఇలా ఆశీర్వదించాడు. మీరంతా స్వర్లోక సుఖాలు అందుకుంటారు. చ్యవనుని మాట ఆలస్యం. జాలరులు, చేపలు స్వకీయ శరీరాలతో ఆకాశానికి ఎగిసి స్వర్లోకం చేరుకున్నాయి. నహుషుడు పరమాశ్చర్యానికి లోనయ్యాడు. కన్నార్ పక్క జరుగుతున్నది చూస్తుండిపోయాడు. గవిజాతుడు, చ్యవనులిద్దరూ గమనించారది. మహారాజా, మేమిద్దరం నీకు 2 వరాలు ప్రసాదించాలనుకుంటున్నాం. ఏం కావాలో కోరుకో అని అన్నారు. ఆ మాటకి మీ అనుగ్రహం కన్నా గొప్పదేముంది, నాకది చాలు అన్నాడు నహుషుడు. మహారాజా, నిరంతర ధర్మ తత్పరతతో నీకు ఇక దేవేంద్ర వైభవం సమకూరుతుంది. వర్ధిల్లు అన్నారు మునులు. ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. ఆవు గొప్పదనానికి ఇదొక గొప్ప ఉదాహరణ. వేదం, పురాణ శాస్త్రాదులన్నీ ప్రశంసించిన గోమాత గొప్పదనం నేడు పెనుముప్పులో పడిందన్న విషయం విని ధార్మిక జీవనులందరూ ముక్తకంఠంతో ఈ విపత్కర పరిస్థితిని ఖండిస్తున్నారు. గోమాత ఉనికిని కాపాడటానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కేవలం పూజార్హమైన జీవిగా గోవును అవసరార్థం చూస్తే చాలదు. దాని మనుగడకు వాటిల్లే విపత్కర పరిణామాల నుంచి దాన్ని రక్షించాలి. గోసంతతిని వృద్ధి చెందించడానికి అవసరమైన వనరులన్నీ సమీకరించగలగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే గోవుని ఆరాధించే, ప్రేమించే వారంతా గోసంపద వృద్ధికి తమ వంతు సహకారాన్ని అందజేయగలగాలి. తిరుమల తిరుపతి, శ్రీశైలం తదితర దేవస్థానాల వారిదే ఈ బాధ్యత అనుకోకుండా ప్రతివారు గోసేవ సంరక్షణ దక్షులై నిలిచిన నాడే ఈ సత్సంకల్పం సాధ్యమవుతుంది.